20 ఊర్లని ఇక్కడి నుంచి లేపేస్తా అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి లైఫ్ ఎట్లుంటది? అండ్ నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా ఉంటుంది సార్? దాదాపు 12,00,000 వరకు చెట్లు కొట్టేస్తే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్‌కి నష్టం ఏ విధంగా వాటిల్లుతుంది? యాక్చువల్‌గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రచారాలు చాలా ఉన్నాయి. ఇలాగే 12,00,000, 20,00,000 అని. వాస్తవానికొచ్చేసి ఆర్‌టీఏలో చూసుకున్నట్టయితే 1,95,562 చెట్లు మేము కొడుతున్నామనేసి నేవీ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మేము బీఆర్ఎస్ పార్టీ తరపున ఒకటి కోరుతున్నాం. ప్రభుత్వం పునర్పరిశీలించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక 7% అడవులు పెరిగిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం అందరం చూడడం జరిగింది. అడవులు ఉంటేనే నీళ్లు, మనకు ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా ఉండి వాతావరణంలో మార్పులు ఏవైతే మొన్న మనం చూసినాం, వాయనాడు చూసినాం, ప్రకృతిని మనం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నప్పుడు వాయనాడు లాంటి ఇన్సిడెంట్స్ చూస్తే మనం ఇంకా కూడా కళ్ళు తెరుచుకోకుండా మనము ఇంకా కూడా ఈ ప్రకృతిని నాశనం చేసుకుంటాం. ఇక్కడ చూసినట్టయితే వికారాబాద్ ప్రాంతంలో, వికారాబాద్ జిల్లా, వికారాబాద్ హెడ్ క్వార్టర్కి అతి సమీపంలో ఉన్నటువంటి పూడూరులో అనంతగిరి అడవులలో ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెట్లను నాశనం చేసుకుంటూ నేవీ రేడార్ ఏదైతే స్టేషన్ పెడుతున్నారో దాన్ని మేము ఇక్కడ కాకుండా ఎక్కడైతే ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా చెట్లు మూలవని ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. అట్లాంటి ప్రదేశాలకు మార్చాలన్నదే మా యొక్క తాపత్రయం. ఇప్పుడు మేము కూడా భారత పౌరులుగా దేశ రక్షణలో మేము భాగంగా ఉండడానికి మేము సంసిద్ధులై ఉన్నాం. కానీ అదేవిధంగా ఈ ప్రజల కోసమే కదా ఈ నేవీ కానీ ఇంకోటి కానీ అట్లాంటిది ఈ ప్రజలకు మరియు ప్రకృతికి ఇబ్బంది పడే ఈ నేవీ రేడార్ సంస్థ ఈడ ఎందుకు? ఇప్పుడు పక్క జిల్లాలో వాళ్ళకి కావాల్సింది ఒకటే, ఈ ఏరియాలో తెలంగాణ రాష్ట్రంలోనే పెట్టాలి, ఇదే హైట్లో పెట్టాలి, ఇదే లాటిట్యూడ్లో పెట్టాలన్నదే వాళ్ళ పాయింట్. మరి అట్లాంటప్పుడు పక్క జిల్లాలు నారాయణఖేడ్ తీసుకోవచ్చు, నారాయణపేట తీసుకోవచ్చు, అక్కడ ఎన్నో భూములలో చెట్లు కనీసం ఒక గడ్డి మూలమని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకొక విధంగా చూసుకున్నట్టయితే మన ప్రభుత్వం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కట్టడమే తప్పితే కూలగొట్టడం అనేది మన చరిత్రలో లేకుండా అయింది. చాలా బీద పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లను కూడా కూలగొట్టడం జరుగుతున్నది. మరి ఎందుకోసం కూలగొడుతున్నారయ్యా అంటే మూసీ సుందరీకరణ అంటారు సార్. ఇప్పుడు మూసీనే లేకుండా ఉండే పరిస్థితి వస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దాని గురించి తప్పకుండా దాంట్లో ఏమీ అతిశయోక్తి లేదు. ఎందుకంటే మూసీ నది ప్రక్షాళన అని అన్యాయంగా ఇండ్లను కూలగొట్టడం జరుగుతుందో మరి ఇక్కడ పుడుతుంది. మూసీ జన్మస్థలం వచ్చేసి బుగ్గరామలింగేశ్వరం అనంతగిరి అడవులలో మూసీ పుడుతుంది. మరి ఇక్కడ ఈసీ నది పుడుతున్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అడవులలో పుట్టినటువంటి నీరు ఈసీ, మూసీ మరియు కాగ్నా 3 నదులకు ఈ పాయలుగా విడిపోయి ఇక్కడ నుంచి వెళ్తుంది. మరి నువ్వు ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనే ఇండ్లు కూలగొడుతున్నావు, మరి ఇది యాక్చువల్గా బర్త్ ప్లేస్, క్యాచ్మెంట్ ఏరియా, మరి దీనికి అంతా వర్తించదా అని నేను ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇంకా ఏది కూడా స్టార్ట్ కాలేదు, కేవలం మూమెంట్ ఒకటే జరిగింది. ఇంకా శంకుస్థాపన 15వ రోజు అనేది ఒక పుకారు నడుస్తుంది. మరి దాన్ని అన్నింటినీ కూడా మేము అడ్డుకుంటామని తప్పకుండా ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఎవరైనా కూడా సకల జనులందరూ ఏకమై ఇది ఏదో ఒక పార్టీకి చెందిందో లేదా ఒక వర్గానికి చెందిందో లేదా నాయకులకు చెందిందో రియల్ ఎస్టేటర్లకు చెందిందో రైతులకు చెందిందో కాదు, సకల జనులందరూ ఏకమై ఈ యొక్క నేవీ రేడార్ సంస్థ ఇక్కడ ఏదైతే స్థాపిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని ఆపి దీన్ని వేరే ప్రదేశానికి చేర్చాలని మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే చూసినట్టయితే నేవీ రేడార్ వల్ల చెప్పిన విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళు ఎప్పుడైనా కూడా 2 ప్లేసెస్ పెట్టుకుంటారు. ఒకటి ఆల్టర్నేట్గా తప్పకుండా పెట్టుకుంటారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. మనం కూడా దీన్ని తప్పకుండా మనమందరము గట్టి గొంతుకతోటి మనమందరం ఎదుర్కోవాలని, ఈ ప్రకృతిని కాపాడుకోవాలని, మన దామగుండం అడవులలో నేవీ రేడార్ సంస్థను పెట్టకుండా వేరే ప్రాంతాలకు ఎక్కడైతే చెట్లు మూలవని ప్రదేశాలు, బీడు భూములు ఏవైతే ఉన్నాయో అక్కడికి షిఫ్ట్ చేయాలని, ప్రకృతిని ఇబ్బంది పెట్టుకుంటూ మన డెవలప్మెంట్ చేసుకోవడం కరెక్ట్ కాదని, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ సైడ్ మనం పోవాలని ఈ రోజు ఉన్నటువంటి విద్యావంతులు, ప్రకృతి ప్రేమికులు, మన సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. ఈడ బతుకమ్మ ఆడుతూ ఈ యొక్క నిరసనను తెలియజేయడానికి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుకునేది ఒకటే, మీరు పౌరులుగా మీకు బాధ్యత ఉన్నది. మనమందరం ఏకమై ఈ ప్రకృతిని కాపాడుకుందాం. మనం కూడా భారత పౌరులుగా ఈ రక్షణ సంస్థను వెల్కమ్ చెప్దాం. కానీ ఈ ప్రదేశంలో కాకుండా బీడు భూములలో పెడితే చెట్లను నరకకుండా, చెట్లను నాశనం చేయకుండా పెట్టుకోవాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అదే చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు అయినటువంటి ఫోర్వే ఏదైతే ఉందో 2 సంవత్సరాల నుంచి ఆపడం జరిగింది. ఎన్జిటీలో కేసు వేసి 2 సంవత్సరాలు స్టే చేయడం జరిగింది. అక్కడ చూసుకున్నట్టయితే 862 మొక్కల కోసమే ఇంతగానం పోరాటం చేయడం జరిగితే మరి వాళ్ళు అధికారికంగా వాళ్ళు చెప్తున్న లెక్కలు ఏవైతున్నాయో 1,95,562 చెట్లు మేము కొట్టేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి అధికారికంగానే ఇన్ని చెప్పినప్పుడు అనాధికారికంగా ఎంత అవుతుంది అనేది మన ఊహకు
అది తెలిసిపోతుంది. అదేవిధంగా నేను ఒకటి అంటున్నాను, దయచేసి ఇక్కడ ఉన్న జిల్లా ప్రాంత వాసులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇప్పుడు సైలెంట్గా ఉంటే కాదు. ఎందుకంటే ఇంకా కూడా ఏం జరగలేదు. మనం శాంతియుతంగా ప్రభుత్వాన్ని పునరాలోచించుకోవాలని, మన యొక్క విజ్ఞప్తిని శాంతియుతంగా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సేవ్ దామగుండం, సేవ్ ఫారెస్ట్.